తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు. కూసిమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, కూసిమంచి మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో శనివారం వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్న అనంతరం ఆయన ప్రసంగించారు. పాలేరు ప్రజల ఆశీస్సులు, దీవెనలతో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రినైన నేను వారిని అంటిపెట్టుకొని ఉంటానని, 3 నెలల పాలన అడవిడి గడిచిపోయిందని, ఎన్నో సమస్యలు పరిష్కరించినప్పటికీ పరిష్కారానికి నోచుకునేవి ఇంకా ఉన్నాయని, వాటన్నింటినీ కూడా పరిష్కరించేందుకు కొత్త ప్రణాళికను రూపొందించానని, ఇక నుంచి పాలేరుకు ప్రత్యేకంగా 2 PAలను నియమిస్తానని, 2 మండలాలకు ఒకరు చొప్పున 24 గంటలు అందుబాటులో ఉంచుతానని అన్నారు. రెవెన్యూ, పోలీసు, విద్యుత్తు, మంచినీరు ఇలా సమస్య ఏదైనా అది వెంటనే పరిష్కారం అయ్యేలా వారు మీకు అందుబాటులో ఉంటారని, పాలేరు నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తల కోసమే ప్రత్యేకించి కొత్త చరవాణిని అందుబాటులోకి తీసుకొస్తానన్నారు. కేవలం ఆ చరవాణిని మీకోసమే వినియోగిస్తానని, ఏ సమయంలోనైనా ఆ చరవాణికి మీరు ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. నెలలో 4 రోజులు, వారంలో 1 రోజు పాలేరులో పర్యటించి మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటానన్నారు. ఏ నమ్మకంతోనైతే ఇక్కడ ప్రజలు నన్ను గెలిపించుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయబోనని ఆయన అన్నారు. ఈ ప్రక్రియ అంతా వారం రోజుల్లో అమలు చేసి మీకు అందుబాటులో తీసుకొస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.